కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకు అప్పగింత. శాసనసభలో వాడీవేడి చర్చ అనంతరం సీఎం ప్రకటన. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అర్ధరాత్రి దాటాక కూడా సాగిన సభ. అనంతరం నిరవధిక వాయిదా. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారన్న ముఖ్యమంత్రి. సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీఆర్ఎస్. ప్రతిపక్షంపై బురద జల్లేందుకే జస్టిస్ ఘోష్ నివేదిక అన్న హరీష్ రావు. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం. బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ బీజేపీ. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు. చైనాతో సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి మోదీ. భారత్తో దృఢమైన సంబంధాలు కొనసాగాలని జిన్పింగ్ ఆకాంక్ష. రానున్న వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ. భద్రాచలం, బాసర వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి.